సబ్స్క్రైబ్ చేయండి టెక్ మార్షన్ తెలుగు ఛానల్ని. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు ఆన్లైన్లోకి వచ్చే వెంటనే చూడగలుగుతారు. దిస్ ఈజ్ మహేష్, యువర్ వాచింగ్ టెక్ మార్షన్ తెలుగు. హాయ్ గాయ్స్, దిస్ మహేష్ హియర్. వెల్కమ్ టు ఛానల్ టెక్ మార్షన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి నేను జాబ్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఇస్తూ ఉంటాను. అలాగే నా యొక్క ఛానల్లో ఎవ్రీడే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్స్కి డిఎస్సి పర్పస్ వీడియోస్ అనమాట. సో మీకు అవన్నీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీరు నా వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్నీ కనిపిస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకా మ్యాటర్లోకి వద్దాం. ఫ్రెండ్స్, ఫెడరల్ బ్యాంక్ అనేది ఆఫీసర్ అండ్ క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒక 5 to 6 days అవుతుంది. సో ఇది లాస్ట్ డేట్ 4th September. వీటి యొక్క జీతం చూసినట్లయితే క్లర్క్ పోస్టులకి 32,000, ఆఫీసర్ పోస్టులకి అయితే 42,000 అనేది ఇవ్వడం జరిగింది. అంటే మినిమం మ్యాక్సిమంగా. సో చూద్దాం. అది నోటిఫికేషన్ చూసినట్లయితే ఫెడరల్ బ్యాంక్లో ఆఫీసర్లకి స్కేల్ 1 క్లర్క్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. పోస్ట్ పేరు ఆఫీసర్ క్లర్క్. ఈ పోస్ట్ అనేది ఫ్రెండ్స్ చూసినట్లయితే దీనికి వేతనం అనేది ఆఫీసర్ పోస్ట్కి అయితే 23,700 నుంచి 42,020 రూపాయల వరకు ఉంటుంది. అదే క్లర్క్ పోస్ట్కి చూసినట్లయితే 11,765 రూపాయల నుండి 31,540 రూపాయల వరకు ఉంటుంది. అర్హత విషయానికి వచ్చినట్లయితే 60% మార్కులతో మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఆఫీసర్ పోస్టులకు డిగ్రీతో పాటు 10వ తరగతిలో సమాన విద్యా అర్హత, ఇంటర్మీడియట్ విద్యలోను సమాన విద్యలోను కూడా 60% పైగా మార్కులు వచ్చి ఉండాలి. అంటే మీరు ఆఫీసర్ పోస్టులకి అయితే డిగ్రీని ఉండాలి, డిగ్రీ 10th ఇంటర్ ఈ మూడిట్లోనూ మీరు 60% పైగా వచ్చి మార్కులు ఉంటేనే మీరు ఆఫీసర్ పోస్టులకి అప్లై చేయడానికి ఎలిజిబుల్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇంకా చూసినట్లయితే గమనిక చిన్నది ఉంది. క్లర్క్ పోస్టులకు అయితే అస్సాం, కర్ణాటక, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఎన్సీఆర్, తెలంగాణ అభ్యర్థులు మాత్రం దరఖాస్తు చేసుకోవాలి. అంటే మీరు క్లర్క్ పోస్టులకి అయితే వీరి మతం అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, తెలంగాణ వాళ్ళకి ఉంది. మహారాష్ట్ర, న్యూఢిల్లీ అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళకి అయితే క్లర్క్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. వయో పరిమితి విషయానికి వచ్చినట్లయితే 2017 జూలై 1 నాటికి ఆఫీసర్కి 20 ఏళ్ళు, క్లర్క్ అయితే 24 ఏళ్ళు మించకూడదు. అంటే మీ యొక్క వయసు అనేది 2017 జూలై 1కి 26 ఏళ్ళ లోపే ఉండాలి. అలాగే క్లర్క్ పోస్టులకు అయితే 24 years లోపే ఉండాలి, అంతేగాని మించకూడదు అన్నమాట. ఇంక ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే 27/1991 ఆఫీసర్ పోస్ట్కి అనేది ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ డేట్ ఉన్నా పర్వాలేదు. క్లర్క్ పోస్ట్కి అయితే 27/1993 ఆ డేట్ నుంచి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది 24 years వరకు. ఇంకా మీరు చూసినట్లయితే 60% అన్నీ చూసే ఉంటారు కదా. అలాగే ఎంపిక విధానం అయితే ఇది ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫ్రెండ్స్. అలాగే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత పరీక్ష కేంద్రాలు చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఆఫీసర్ పోస్టులకి హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. అలాగే క్లర్క్ పోస్టులకి అయితే కేవలం హైదరాబాద్ మాత్రమే ఉంది. చూసుకోండి. ఇవి అప్లై చేసేటప్పుడు అన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అన్నీ. ఇది ఫ్రెండ్స్. ఇంకా చూసినట్లయితే దరఖాస్తు ఫీజు చూసినట్లయితే ఆఫీసర్ పోస్టులకు ఎస్సీ ఎస్టీకి అయితే 350 రూపాయలు, జనరల్ ఇతరులకైతే ఇంకా 700. ఎస్సీ ఎస్టీకి అయితే 350, మిగతా వారికి అయితే 700. అదే క్లర్క్ పోస్టులకు అయితే ఎస్సీ ఎస్టీ వారికి అయితే 250 రూపాయలు, ఇంకా మిగతా వారికి అయితే ఇంకా 500 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే దరఖాస్తు ఫీజుకి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కూడా అదనంగా కలపడం అనేది జరుగుతుందంట. చూసుకోండి. ఇంకా దరఖాస్తు విధానం అనేది ఇది ఆన్లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్. దరఖాస్తు చివరి తేదీ అయితే మన ఈ September 4, ఈరోజు September 1 కదా. ఇంకొక 3 days ఉంది. అలాగే మీరు ఏవైనా డౌట్స్ క్లారిఫై కావాలంటే మీరు www.federalbank.co.inకి వెళ్తే మీరు అక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్ అనేది ఎన్ని మార్కులకు ఉంటుంది అవి కూడా ఉంటాయి. అక్కడ మీరు PDF ఫైల్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు. బై నౌ.